And good morning, everybody. Today session lo vitamins. What is vitamins? Vitamins అంటే ఏం చెప్తున్నాడంటే ఇక్కడ ఫస్ట్ అబ్జర్వ్ చేయవలసింది ఆర్గానిజమ్స్, మైక్రో ఆర్గానిజమ్స్. మైక్రో ఆర్గానిజమ్స్ యొక్క హెల్త్ ఆర్ గ్రోత్, పెరుగుదల బాగుండాలంటే ఏం కావాలి? స్మాల్ అమౌంట్ లో ఆర్గానిక్ కాంపౌండ్ రిక్వైర్డ్ ఇన్ ది డైట్. ఆర్గానిక్ కాంపౌండ్స్ ని డైట్ రూపంలో ఇవ్వాలంట. మైక్రో ఆర్గానిజమ్స్ కి హెల్త్ ఆర్ గ్రోత్ అనేది బాగుండాలంటే స్మాల్ అమౌంట్ లో ఏమి ఇవ్వాలని చెప్తున్నాడు? ఆర్గానిక్ కాంపౌండ్ రిక్వైర్డ్ ఇన్ ది డైట్. ఎప్పుడైతే ఆర్గానిక్ కాంపౌండ్ ని డైట్ రూపంలో ఇచ్చావో అప్పుడు బయోలాజికల్ ఫంక్షన్స్ అన్ని కూడా క్రమంగా జరుగుతాయని చెప్తున్నాను. అది విటమిన్స్ అని చెప్తున్నారు. ఓకే, చూసారు? అర్థమైంది నాన్న? ఇక్కడ చూడండి, ద ఆర్గానిక్ కాంపౌండ్స్ రిక్వైర్డ్ ఇన్ ది డైట్ ఇన్ స్మాల్ అమౌంట్స్ టు పెర్ఫార్మ్ స్పెసిఫిక్ బయోలాజికల్ ఫంక్షన్స్ ఫర్ నార్మల్ మెయింటెనెన్స్ ఆఫ్ optimum growth and health of organisms. ఆర్గానిజమ్స్ చూడండి, మైక్రో ఆర్గానిజమ్స్ యొక్క హెల్త్ ఆర్ గ్రోత్ అనేది ఎప్పుడు కూడా బాగుండాలంటే కంపల్సరీ స్మాల్ అమౌంట్ లో ఆర్గానిక్ కాంపౌండ్స్ ని డైట్ రూపంలో ఇవ్వాలని చెప్తున్నాడు. అప్పుడు బయోలాజికల్ ఫంక్షన్స్ అన్ని కూడా కరెక్ట్గా జరుగుతాయి. చూడండి, మానవుడు చూడండి, జీవరాశులు ఉన్నాయి చూడండి. జీవరాశులు ఆరోగ్యంగా ఉండాలంటే ఏం కావాలి? స్మాల్ అమౌంట్ లో ఆర్గానిక్ కాంపౌండ్స్ అవసరం. జీవరాశులు అంటే ఏంటి? మైక్రో ఆర్గానిజమ్స్. వీటి యొక్క హెల్త్ అండ్ గ్రోత్ బాగుండాలంటే స్మాల్ అమౌంట్స్ ఇవ్వాలి. ఆర్గానిక్ కాంపౌండ్స్ రిక్వైర్డ్ ఇన్ ది డైట్ ఇస్ ఆల్సో కాల్డ్ విటమిన్స్ అని చెప్తున్నాను. నేటివ్ వచ్చింది నాన్న? ఓకే, ఇది విటమిన్స్. విటమిన్స్ ఆర్ క్లాసిఫైడ్ ఇంటూ two types. Vitamins are classified into two types. They are fat soluble vitamins The second one water soluble vitamins. Fat soluble vitamins or water soluble vitamins. Fat soluble vitamins చూద్దాం, డిస్కస్ చేద్దాం. ప్రీవియస్ క్లాసులోని వాటర్ సాల్యుబుల్ విటమిన్స్ గురించి ఎక్స్ప్లెయిన్ చేశాను. నెక్స్ట్ fat soluble vitamins. Fat soluble vitamins. Vitamins are which soluble in fat or oil. Vitamins are which soluble in fat or oil. విటమిన్స్ అనేవి ఫ్యాట్ సాల్యుబుల్ విటమిన్స్ అనేవి ఎందులో కరుగుతాయి అంటే క్రొవ్వులలో కరుగుతాయి లేదా నూనెలలో కరుగుతాయి అని చెప్తున్నాడు. బట్ ఇన్సాల్యుబుల్ ఇన్ వాటర్. బట్ ఇన్సాల్యుబుల్ ఇన్ వాటర్, నీటిలో కరగవు అని చెప్తున్నాడు. Vitamins are which soluble in fat and oil, but insoluble in water, నీటిలో కరగవు అని చెప్తున్నాడు. ఇక్కడ మీరు ఐడెంటిఫై చేయాల్సింది వాట్ ఆర్ ఫ్యాట్ సాల్యుబుల్ విటమిన్స్. ఏమి ఉన్నవి? ఏ, డి, ఈ, కే. ఫ్యాట్ సాల్యుబుల్ విటమిన్స్ ఆర్ ఏ విటమిన్, డి విటమిన్, ఈ విటమిన్, K
These are all vitamins soluble in fat or oil. క్రొవ్వుల్లో కరుగుతాయంట, నూనెలో కరుగుతాయని చెప్తున్నాడు అతను. ఇవి బట్ ఇన్సాల్యుబుల్ ఇన్ వాటర్, నీటిలో కరగవు అని చెప్తున్నాడు. బట్ ఇన్సాల్యుబుల్ ఇన్ వాటర్. ఓకే తల్లి. అదే మనము వాటర్ సాల్యుబుల్ విటమిన్ చూసాం అనుకున్న తల్లి. విటమిన్స్ ఆర్ విచ్ సాల్యుబుల్ ఇన్ వాటర్. విటమిన్స్ ఆర్ విచ్ సాల్యుబుల్ ఇన్ వాటర్, నీటిలో కరుగుతాయంటారు తల్లి. అప్పుడు వాటర్ సాల్యుబుల్ విటమిన్స్ ఆర్ ఏమేమి ఉన్నాయి? బి కాంప్లెక్స్ విటమిన్స్, సి విటమిన్ రా తల్లి. బి కాంప్లెక్స్ విటమిన్, సి విటమిన్, ఈ రెండు కూడా వాటర్ సాల్యుబుల్ విటమిన్స్ గా తీసుకుంటారు తల్లి. ఇక్కడ మనము ఫ్యాట్ సాల్యుబుల్ విటమిన్స్ గురించి డిస్కస్ చేస్తున్నాం. ఓకే, డెఫినేషన్ ఓకే కదా? విటమిన్స్ అంటే ఏంటి? ఆర్గానిజమ్స్ యొక్క గ్రోత్ అండ్ హెల్త్ అనేది బాగుండాలంటే ఏం కావాలి? స్మాల్ అమౌంట్ లో ఆర్గానిక్ కాంపోనెంట్ రిక్వైర్డ్ ఇన్ ది డైట్. అప్పుడు బయోలాజికల్ ఫంక్షన్స్ అన్ని కూడా బాగా జరుగుతాయని చెప్తున్నాడు. ఓకే, అది విటమిన్స్ అని చెప్తున్నాడు. విటమిన్స్ ని ఈ విధంగా డిస్కస్ చేస్తే, విటమిన్స్ ని నామిక్లేచర్, నామకరణం చేసినటువంటి శాస్త్రవేత్త ఎవరు? ఫంక్. విటమిన్ అనే నేమం చూడరా తల్లి. ఈ విటమిన్ అనే నేమును నామిక్లేచర్ చేసినటువంటి సైంటిస్ట్ నేమ్ ఫంక్. ఫంక్ అనే సైంటిస్ట్ విటమిన్స్ అనే పేరును నామిక్లేచర్ చేశాడు తల్లి, పేరు పెట్టాడు తల్లి. ఓకే, విటమిన్స్ ని ఫస్ట్ అబ్జర్వ్డ్ ఇన్ విటమిన్స్, ఫస్ట్ అబ్జర్వ్డ్ ఇన్ విటమిన్స్. విటమిన్స్ ని ఫస్ట్ ఎవరు అబ్జర్వ్ చేశారంట? ఈ 1912వ సంవత్సరంలో సర్ హెచ్జి హాప్కిన్స్, సర్ హెచ్జి హాప్కిన్స్ అనే సైంటిస్ట్ ఫస్ట్ అబ్జర్వ్డ్ ఇన్ విటమిన్స్ ఇన్ మిల్క్ అంటారు. మిల్క్ లో అబ్జర్వ్ చేశాడంట తల్లి. మిల్క్ లో అబ్జర్వ్ చేశారంట. ఎవరు? సర్ హెచ్జి హాప్కిన్స్ అంటారు. సర్ హెచ్జి హాప్కిన్స్ అనే సైంటిస్ట్ మిల్క్ లో విటమిన్స్ ని ఫైనలైజ్ చేశాడంట. ఇప్పుడు 1912. ఓకే రా, 1912 అంటారు. ఓకే, ఇక్కడ ఈ విధంగా చూస్తే ఫ్యాట్ సాల్యుబుల్ విటమిన్స్ గురించి మనం మాట్లాడాం కాబట్టి ఏ విధంగా ఉన్నాయి అనే విషయం డిస్కస్ చేద్దాం. ఓకే, విటమిన్ నేమ్ టేబుల్ రాసుకుంటారు తల్లి. విటమిన్ నేమ్, కెమికల్ నేమ్, కెమికల్ నేమ్. మీ నోట్స్ లోని కెమికల్ నేమ్ ఈ విటమిన్ కింద రాసేసుకుంటారు తల్లి. ఓకే, నోట్స్ రాసుకున్నారు కాబట్టి. కెమికల్ నేమ్, సోర్సెస్, deficiency diseases, deficiency diseases, deficiency diseases. Fat soluble vitamins are first one వచ్చేంటి? విటమిన్ ఏ. విటమిన్ ఏ chemical name is retinol. Chemical name is retinol. Chemical name ఏమంటున్నానా? రెటినాల్. ఓకేనా, రెటినాల్. సోర్సెస్ చూస్తే మొదటగా బటర్, వెన్న, బటర్, మిల్క్, బటర్, మిల్క్, next fish, next liver oil, next green leaf vegetables, ఇక్కడ చూడండి ఇవేంటి? సోర్సెస్. ఏది? విటమిన్ ఏ అనేది ఎక్కడ లభిస్తుందంట? బటర్, వెన్నలో లభిస్తుంది అని చెప్తున్నాడు. బటర్, మిల్క్, పాలల్లో లభిస్తుంది.
ఫిష్ చేపలు లభిస్తుంది. లివర్ ఆయిల్ కాలేయం ఉంది చూడండి, లివర్ ఆయిల్స్ లో అత్యధికముగా మనకి విటమిన్ ఏ అనేది లభిస్తుంది అని చెప్తున్నాడు. నెక్స్ట్ క్యారెట్ కూడా తీసుకొచ్చారు తల్లి. క్యారెట్ ఆర్ పప్పాయలో చూడండి తల్లి, పప్పాయలో కూడా విటమిన్ ఏ అనేది అత్యధిక మోతాదులో ఉంటుంది తల్లి. డిఫిషియన్సీ డిసీజెస్, విటమిన్ ఏ లోపిస్తే ఏ డిసీజ్ వస్తుందంట? ఏ డిసీజ్ వస్తుందంటే జరప్తాల్మియా. జరప్తాల్మియా అనే డిసీజ్ అనేది వస్తుందని చెప్తున్నాడు. సార్ జరప్తాల్మియా అంటే ఏంటంటే హార్డనింగ్ ఆఫ్ కార్నియా ఇన్ ఐ. హార్డనింగ్ ఆఫ్ కార్నియా ఇన్ ఐ. మన ఐ ఉంది చూడండి, కంటిలో ఉన్నటువంటి కార్నియా ఉంది చూడండి, శుక్ల పటం అనేది గట్టిపడిపోతుందంట. దానికి జరప్తాల్మియా అంటారు. హార్డనింగ్ ఆఫ్ కార్నియా ఇన్ ఐ. కార్నియా అనేది కంటిలో ఉంటుంది కాబట్టి ఆ కార్నియా అనేది హార్డ్ గా తయారవుతుందంట. ఏ విటమిన్ లోపిస్తే? విటమిన్ ఏ అనేది లోపించిందంట. దాన్ని జరప్తాల్మియా అని అంటారు. సింపుల్ గా గుర్తు లేకపోతే నైట్ బ్లైండ్నెస్. నైట్ బ్లైండ్నెస్ ఉంటుంది. రేచీకటి. ఆల్రెడీ హార్డ్ అయిన కార్నియా, కంటి యొక్క కార్నియా హార్డ్ గా ఉందనుకో రేచీకటే వ్యాధి వస్తుంది అంటే. హార్డనింగ్ ఆఫ్ కార్నియా ఇన్ ఐ జరప్తాల్మియా అంటే. ఓకే స్టూడెంట్స్, ఇక్కడ చూస్తే ఇక్కడ చూడండి విటమిన్ ఏ కెమికల్ నేమ్ ఇస్ రెటినాల్. విటమిన్ ఏ సోర్సెస్ బటర్, మిల్క్, ఫిష్, లివర్ ఆయిల్, క్యారెట్, పపాయ అని చెప్తున్నాను. నెక్స్ట్ డిఫిషియన్సీ డిసీజెస్, విటమిన్ ఏ డిఫిషియన్సీ డిసీజెస్ నైట్ బ్లైండ్నెస్. అవుతుంది. ఓకే, ద సెకండ్ వన్ విటమిన్ డి. విటమిన్ డి కాల్షిఫెరాల్. కెమికల్ నేమ్ ఈస్ కాల్షిఫెరాల్. సోర్సెస్, ఇక్కడ విటమిన్ డి అనేది అత్యధికంగా ఎక్కడ కనిపిస్తుంది? ఎక్స్పోజర్ టు సన్లైట్. సూర్యరశ్మిలో అత్యధికంగా నిలబడడం వల్ల విటమిన్ డి అనేది లభిస్తుంది అని చెప్తున్నాడు. ఎక్స్పోజర్ టు సన్లైట్. సూర్యరశ్మిలో నిలబడడం వల్ల విటమిన్ డి అనేది లభిస్తుంది. నెక్స్ట్ ఇంకెక్కడ లభిస్తుంది? సోర్సెస్ ఫిష్. నెక్స్ట్ ఎగ్ యాల్క్లో విటమిన్ డి అనేది లభిస్తుంది అని చెప్తున్నాడు. కోడిగుడ్డు యొక్క పై సొనరతని ఎగ్ యాల్క్. డిఫిషియన్సీ డిసీజెస్, విటమిన్ డి అనేది లోపించిందనుకో ఏ డిసీజ్ ఫామ్ అవుతాయంట? రికెట్స్ in children. Rickets in children. Okay, rickets in children. Rickets అంటే ఏంటంటే బోన్ డిఫార్మిటీస్. ఎముకల వికృత పెరుగుదల. ఎముకలు అనేవి వికృతంగా పెరుగుతాయంట. బోన్ డిఫార్మిటీస్ మీన్స్ రికెట్స్ అంటే ఏంటి? బోన్ డిఫార్మిటీస్ రతండి. ఇక్కడ మీరు అబ్జర్వ్ చేయవలసింది ఏంటంటే మీకు దొడ్డు కాళ్ళు రతండి. చిన్నపిల్లల్లో దొడ్డు కాళ్ళు వంకరగా ఉంటే చూడండి కాళ్ళు, దొడ్డు కాళ్ళు. ఎముకలు అనేవి వికృతంగా పెరుగుతాయంట, ఎక్కువగా పెరుగుతాయి. దాన్నే రికెట్స్ ఇన్ చిల్డ్రన్స్. బోన్ డిఫార్మిటీస్ రతండి. నెక్స్ట్ ఆస్టియోమలాసియా ఇన్ అడల్ట్. ఆస్టియోమలాసియా ఇన్ అడల్ట్. ఇక్కడ అబ్జర్వ్ చేయండి, ఆస్టియోమలాసియా ఇన్ అడల్ట్ అన్నాడు. అడల్ట్ అంటే పెద్దవాళ్ళు ఏ డిసీజ్ వస్తుందంట? ఆస్టియోమలాసియా అనే డిసీజ్ అనేది వస్తుందని చెప్తున్నాడు. సార్ ఆస్టియోమలాసియా ఏ విధంగా ఐడెంటిఫై చేస్తారు సార్? ఆ డిసీజ్ అంటే ఏ విధంగా అంటే బోన్ పెయిన్స్ అంటే ఎముకలు
బాధగా ఉండడం తల్లి. ఓకేనా? బోన్ పెయిన్స్, జాయింట్ పెయిన్స్ అంటారు తల్లి. జాయింట్ పెయిన్స్ తల్లి. జాయింట్ పెయిన్స్ అంటే ఏం చెప్తున్నాడు. నెక్స్ట్ ఇంకోటి ఏముంటుందంటే తల్లి, ఎముకలు మృదువుగా అయిపోతాయి అంటే సాఫ్ట్ బోన్స్ తల్లి. ఎముకలు మృదువుగా అయిపోతాయి. సాఫ్ట్ బోన్స్, సాఫ్ట్ బోన్స్, ఎముకలు మృదువుగా ఉండుట. పెద్దవారిలోని వాళ్ళ యొక్క వయసు కంప్లీట్ అయ్యే కొద్దీ కూడా బోన్స్ అన్ని కూడా సాఫ్ట్ గా మృదువుగా అయిపోతాయి. జాయింట్ పెయిన్స్ అనేవి ఎక్కువగా కనబడతాయట. ఏ విటమిన్ లోపించడం వల్ల? విటమిన్ డి అనేది లోపించడం వల్ల అటువంటి డిసీజెస్ అనేవి వస్తాయని చెప్తున్నాడు. ఓకేనా? నెక్స్ట్ థర్డ్ వన్, విటమిన్ ఇ. విటమిన్ ఇ కెమికల్ నేమ్ is tocopherol. tocopherol కెమికల్ నేమ్ is tocopherol. దీని యొక్క రసాయనిక నామం, విటమిన్ ఇ యొక్క రసాయనిక నామం టోకోఫెరాల్. సోర్సెస్ చూద్దాం. వెజిటేబుల్ ఆయిల్స్ అంటే సోర్సెస్ వెజిటేబుల్ ఆయిల్స్. ఎగ్జాంపుల్ వెజిటేబుల్ ఆయిల్స్ ఏమి ఉన్నాయి? సన్ఫ్లవర్ ఆయిల్, వీట్ జర్మ్ ఆయిల్. వీట్ ఉన్నాయి కదా, గోధుమ గింజల నూనె తల్లి, వీట్ జర్మ్ ఆయిల్. చూద్దాం వెజిటేబుల్ ఆయిల్ అంటే వెజిటేబుల్ ఆయిల్. ఎగ్జాంపుల్ వెజిటేబుల్ ఆయిల్ ఎగ్జాంపుల్ ఏం తీసుకోవచ్చు? సన్ఫ్లవర్ ఆయిల్, సన్ఫ్లవర్ ఆయిల్. నెక్స్ట్ వీట్ జర్మ్ ఆయిల్. గోధుమ గింజ నూనె, గోధుమ గింజ, వీట్ అంటే గోధుమలు కదా, గోధుమ గింజల నూనెలు సన్ఫ్లవర్ ఆయిల్, వెజిటేబుల్ ఆయిల్స్ అంటారు తల్లి. వీటిలోని అత్యధికముగా ఏం లభిస్తుంది? విటమిన్ ఇ అనేది లభిస్తుంది అని చెప్తున్నాడు. విటమిన్ ఇ అనేది లోపిస్తే డెఫిషియన్సీ డిసీజెస్ ఏమొస్తుందని చెప్తున్నాడు. విటమిన్ ఇ లోపిస్తే మజిల్ వీక్నెస్ అవుతుంది. మజిల్ వీక్నెస్, మజిల్ వీక్నెస్. ఓకేనా? మజిలర్ వీక్నెస్ అని చూడ తల్లి, మజిల్ వీక్నెస్ అనేది వస్తుందని చెప్తారు. దీనితో పాటు ఇంకో డిసీజ్ వచ్చేటంటే ఫ్రెజిలిటీ ఆఫ్ ఆర్బిసి సెల్స్ తల్లి. ఫ్రెజిలిటీ ఆఫ్ ఆర్బిసి సెల్స్ అంటే ఆర్బిసి అని చెప్తున్నాడు. అంటే రెడ్ బ్లడ్ సెల్స్ అనేవి, ఎర్ర రక్త కణాలు అనేవి విచ్ఛిన్నం అవడం తల్లి. ఫ్రెజిలిటీ విచ్ఛిన్నం అయిపోతాయి అంట తల్లి. ఏ విటమిన్ లోపిస్తే? విటమిన్ ఇ అనేది లోపించడం వల్ల. ఓకేనా? ఇక్కడ ఏమంటారంటే చూడండి, గొడ్రాలతనం అంటారు చూడండి తల్లి, పిల్లలు పుట్టకపోతారంటారు చూడండి. ఆ టైప్ ఆఫ్ ఫ్రెజిలిటీ ఆఫ్ ఆర్బిసి సెల్స్ అవ్వడం వల్ల ఇక్కడ అనేది ఆ టైప్ ఆఫ్ విటమిన్ ఇ లోపిస్తుంది అని చెప్తున్నాడు. ఓకేనా? ఏ డిసీజ్ వస్తుంది తల్లి? మజిల్ వీక్నెస్, కండరాలు బలహీనత అనేది ఎక్కువగా కనబడుతుంది. రెండవది ఫ్రెజిలిటీ ఆఫ్ ఆర్బిసి సెల్స్, విటమిన్ ఇ అనేది. నెక్స్ట్ వన్ విటమిన్ కే. విటమిన్ కే కెమికల్ నేమ్ is నాఫ్థోక్వినోన్. నాఫ్థోక్వినోన్ కెమికల్ నేమ్ is నాఫ్థోక్వినోన్. సోర్సెస్ సింపుల్ రా తల్లి. ఎప్పుడు కూడా విటమిన్ కే అనేది గ్రీన్ లీఫ్ వెజిటేబుల్స్ రా తల్లి. ఎందులో లభిస్తుంది? గ్రీన్ లీఫ్ వెజిటేబుల్స్. గ్రీన్ లీఫ్ వెజిటేబుల్స్ లో మాత్రమే విటమిన్ కే అనేది లభిస్తుంది రా తల్లి. గ్రీన్ లీఫీ వెజిటేబుల్స్, గ్రీన్ లీఫ్ వెజిటేబుల్స్ రా తల్లి. డిఫిషియన్సీ డిసీజెస్, విటమిన్ కే లోపించిందని కూడా తల్లి ఏ టైప్ ఆఫ్ డిసీజెస్ వస్తుందని చెప్తున్నాడు అంటే ఇక్కడ చూడండి, బ్లడ్ క్లాటింగ్ ఇన్ టైం,
in time. Blood clotting in time. రక్తం గడ్డకట్టుట సాధారణ సమయం కంటే ఎక్కువ సమయం తీసుకుంటుందని చెప్తాడు. ఎలా రాయించింది? ఇంక్రీజ్డ్ బ్లడ్ క్లాటింగ్ ఇన్ టైం అంటే అలా రాయించింది. ఇంక్రీజ్డ్ బ్లడ్ క్లాటింగ్ ఇన్ టైం అంటే రక్తం అనేది ఇంక్రీజ్ అవుతూ ఉన్నప్పుడు అది గడ్డకట్టు సమయం కంటే ఎక్కువ సమయం తీసుకుంటుంది అని చెప్తున్నాడు. ఇంక్రీజ్డ్ బ్లడ్ క్లాటింగ్ టైం అంటే. ఓకే, విటమిన్ కే. విటమిన్ కే దొరుకుతుంది అనుకో, ఏమి ఎక్కువగా తీసుకుంటే విటమిన్ ఏ దొరుకుతుంది? విటమిన్ కే గ్రీన్ లీఫ్ వెజిటేబుల్స్ అని చెప్తున్నాడు. ఓకేనా? ఓకే, నెక్స్ట్ వాటర్ సాల్యుబుల్ విటమిన్స్. ఆల్రెడీ ప్రీవియస్ క్లాస్ లో డిస్కస్ చేశాను. సింపుల్ గా ఏంటి అన్న విషయం ఎక్స్ప్లెయిన్ చేస్తాను. వాటర్ సాల్యుబుల్ విటమిన్స్ అంటే బి కాంప్లెక్స్ విటమిన్స్, వాటర్ సాల్యుబుల్ విటమిన్స్. What is water soluble vitamins అంటే vitamins are which soluble in water. వాటర్ లో సాల్యుబుల్ అవుతాయి కాబట్టి వాటర్ సాల్యుబుల్ విటమిన్స్ అని చెప్తున్నాడు. మనం ఏమేమి ఉన్నాయి అన్నాడు? బి కాంప్లెక్స్ విటమిన్స్, సి విటమిన్ అంటే సి విటమిన్స్. ఓకే, ముందుగా సి విటమిన్ చూద్దామంటే సి విటమిన్ కెమికల్ నేమ్. సి విటమిన్ కెమికల్ నేమ్ ఈస్ ఆస్కార్బిక్ యాసిడ్ అండి. ఆస్కార్బిక్ యాసిడ్. విటమిన్ సి కెమికల్ నేమ్ వచ్చేటి ఆస్కార్బిక్ యాసిడ్. తెలుసు కదా? ఆస్కార్బిక్ యాసిడ్. కెమికల్ నేమ్ ఈస్ ఆస్కార్బిక్ యాసిడ్. కెమికల్ నేమ్ ఆస్కార్బిక్ యాసిడ్. ఇక్కడ విటమిన్ సి సోర్సెస్ చూస్తే మనకు సోర్సెస్ ఎక్కడ లభిస్తుంది? సిట్రస్ ఫ్రూట్స్ అండి. సిట్రస్ ఫ్రూట్స్ అంటే ఏంటి? పుల్లని పండ్లు ఉంటాయి చూడండి, లెమన్, తర్వాత వచ్చి మ్యాంగో, ఆరెంజ్, అన్నింటిలో కూడా విటమిన్ సి అనేది ఎక్కువగా లభిస్తుంది అని చెప్తున్నాడు. విటమిన్ సి లోపిస్తే డిఫిషియన్సీ డిసీజెస్. ఏ డిసీజ్ వస్తుంది విటమిన్ సి లోపిస్తే? స్కర్వీ. స్కర్వీ డిసీజ్ వస్తుంది కదా. ఏ డిసీజ్ వస్తుంది? స్కర్వీ డిసీజ్. స్కర్వీ అంటే స్కర్వీ డిసీజ్ ఏ విధంగా ఐడెంటిఫై చేస్తారంటే తల్లి, బ్లీడింగ్ గమ్స్. బ్లీడింగ్ గమ్స్. బ్లీడింగ్ గమ్స్ అంటే మన టీత్ ఉన్నాయి చూడు, టీత్ కి చిగుళ్ళు ఉంటాయి కదా, చిగుళ్ళ నుండి రక్తం అనేది కారుతూ ఉంటుంది కదా తల్లి, దాన్ని బ్లీడింగ్ గమ్స్ అంటారు తల్లి. స్కర్వీ డిసీజ్ అంటారు. ఓకే, నెక్స్ట్ వన్ విటమిన్ సి గురించి తెలుసుకున్నారు కదా. నెక్స్ట్ బి కాంప్లెక్స్ విటమిన్స్. బి కాంప్లెక్స్ విటమిన్స్. మనకి బి కాంప్లెక్స్ విటమిన్స్ లో మొదటిది B1 విటమిన్. B1 విటమిన్ యొక్క కెమికల్ నేమ్ ఈస్ థయామిన్. కెమికల్ నేమ్ ఈస్ థయామిన్. సోర్సెస్ చూస్తే ఇక్కడ మనకు ఉన్నటువంటి B1 విటమిన్ థయామిన్ అనేది ఎక్కువగా సెరల్స్ ఉంటుంది. పప్పు తృణధాన్యాలు అంటారు చూడండి, సెరల్స్ లో ఎక్కువగా బియ్యంపై పైపోటు అంటారు చూడండి, అదంటే సెరల్స్ అంటే అదే వస్తాయి కదా, అందులో ఎక్కువగా లభిస్తుందని చెప్తారు విటమిన్ B1 అనేది. కెమికల్ నేమ్ థయామిన్. ఈ విటమిన్ B1 అనేది లోపించింది అనుకో ఏ డిసీజ్ వస్తుంది? బెరీ బెరీ. ఏ డిసీజ్ అనా? బెరీ బెరీ. ఇక్కడ బెరీ బెరీ అంటే ఏ విధంగా ఐడెంటిఫై చేస్తారు సార్ అంటే లాస్ ఆఫ్ అపెటైట్. బెరీ బెరీకి ఏ విధంగా ఐడెంటిఫై చేస్తారు? లాస్ ఆఫ్ ఎపిటైట్. లాస్ ఆఫ్ ఎపిటైట్ అంటే ఎపిటైట్ అంటే ఆకలి అని అర్థం అవుతుంది. ఆకలి లాస్ అవుట, ఆకలి తగ్గిపోవుట అని అర్థము బెరీ బెరీ అంటే. ఈ విటమిన్ B1 అనేది మనిషి యొక్క శరీరంలో లోపించిందని కూడా తల్లి బెరీ బెరీ అనే డిసీజ్ వస్తుంది తల్లి. అంటే బెరీ బెరీ ఏ విధంగా తెలుస్తుంది మనకి? లాస్ ఆఫ్ ఎపిటైట్, ఆకలి తగ్గిపోవుట అని అర్థం. నెక్స్ట్ రిటార్డింగ్ గ్రోత్ తల్లి. ఇంకొక మీనింగ్ ఏంటంటే రిటార్డింగ్ గ్రోత్.
రిటార్డింగ్ గ్రోత్ అంటే ఏంటి? మనిషి పెరుగుదల లోపం కనపడుతుందంట. పెరుగుదల అనేది తగ్గిపోతుందంట. వెరీ డిసీజ్ వస్తే రిటార్డింగ్ గ్రోత్ ఏమేమి గ్రోత్ అనేది తగ్గిపోతుంది అని చెప్తున్నాడు. ఓకేనా? ద నెక్స్ట్ B1 విటమిన్. ద సెకండ్ వన్ B2 విటమిన్. ఫస్ట్ B1 విటమిన్ కెమికల్ నేమ్ థయోమైన్. ఏ డిసీజ్? బెరీ. The second one, B2 vitamin. Chemical name is riboflavin. Chemical name is riboflavin. Chemical name is riboflavin. Sources చూస్తే మీ అందరికీ తెలిసినటువంటి సోర్సెస్ లివర్ ఆర్ కిడ్నీ ఆర్ ఎగ్ యాల్ట్. లివర్, కిడ్నీ, ఎగ్ యాల్ట్, ఈస్ట్ ఆర్ మిల్క్. ఈస్ట్, మిల్క్ వీటి యొక్క సోర్సెస్ అండి. విటమిన్ B2 అనేది లోపించినందుకు ఎటువంటి డిసీజ్ వస్తుంది? కిలోసిస్ రతల్. ఏ డిసీజ్ వస్తుంది? కిలోసిస్. కిలోసిస్. ఓకే, SIS రాస్తారు. కిలోసిస్ రతల్ ఇప్పుడు రాజు. కిలోసిస్ అనే డిసీజ్ వస్తుందంట తల్లి. సార్ కిలోసిస్ అంటే ఏంటంటే ఏ విధంగా తెలుస్తుంది తల్లి? లిప్స్ లో చూడండి తల్లి, పగుళ్ళు ఏర్పడతాయి కదా తల్లి. రెండు పెదవుల మధ్య పగుళ్ళు ఏర్పడి పుండ్లు ఏర్పడతాయి అంట తల్లి. రెడ్నెస్ ఆఫ్ నాలుకని ఏమంటారా తల్లి? టంగ్ రా తల్లి. రెడ్నెస్ ఆఫ్ టంగ్ అంట. నాలుక అనేది ఎర్రబడడం జరుగుతుంది అని చెప్తున్నాడు. లిప్స్ లో చూడండి, ఫిజరింగ్ ఎట్ కార్నర్స్ ఆఫ్ రాస్తారు. ఫిజరింగ్ ఎట్ corners of mouth and lips. Measuring at corners of mouth and lips. మనకి పెదవులు, మౌత్, నోటికి మధ్యలో ఏం ఏర్పడుతుంది? కార్నర్స్ లోని ఫిజరింగ్ ఏర్పడుతుందంట. పగుళ్ళు ఏర్పడతాయి. పగుళ్ళు ఏర్పడి పుండ్లు అనేవి ఫామ్ అవుతాయి అని చెప్తున్నాడు. అది విటమిన్ B2 రతండి. ద నెక్స్ట్ వన్ విటమిన్ B3. విటమిన్ B3 పాంటోథెనిక్ యాసిడ్. కెమికల్ నేమ్ ఇస్ పాంటోథెనిక్ యాసిడ్. కెమికల్ నేమ్ ఇస్ పాంటోథెనిక్ యాసిడ్. కెమికల్ నేమ్ ఇస్ పాంటోథెనిక్ యాసిడ్. చూడండి, సోర్సెస్ చూస్తే ఎక్కువగా పొటాటోలో లభిస్తుంది తల్లి. క్యాబేజీ, పొటాటో, కాలీఫ్లవర్. కాలీఫ్లవర్లోను, క్యాబేజీలోను, తర్వాత పొటాటోలో ఈ విటమిన్ B3 అనేది ఎక్కువగా లభిస్తుంది అని చెప్తున్నాడు. ఈ పాంటోథెనిక్ యాసిడ్ యొక్క ఎటువంటి డిసీజ్ వస్తుంది అంటున్నాడు? డిసీజ్ బర్నింగ్ ఆఫ్ ఫుడ్ రతని. కోళ్ళని చూడు, అరుకాలు మంటలు అంటారు చూడండి తల్లి. అరుకాలు మంటలని వస్తాయంట. బర్నింగ్ ఆఫ్ ఫుడ్ ఆర్ వామిటింగ్స్ రతని. వామిటింగ్స్ చిన్నపిల్లలలో ఏర్పడతారు తల్లి. చిన్నపిల్లలలో వెంట్రుకలు ఉన్నాయి చూడండి, తల వెంట్రుకలు ఏ విధంగా అయిపోతాయి అంట? తెల్లగా అయిపోతాయి అంట తల్లి. ఈ విటమిన్ B3 అనేది లోపిస్తుంది. జుట్టు రాలడం వంటి లక్షణాలు కూడా విటమిన్ B3 లోపమే తల్లి. విటమిన్ B3 లోపం వల్ల జుట్టు కూడా రాలుతుందని చెప్తున్నాడు. అది హెయిర్ ఫాల్స్ అంటే చూడండి, హెయిర్ ఫాల్స్ ఎక్కువగా ఉండేది విటమిన్ B3 పాంటోథెనిక్ యాసిడ్. ఓకే, నెక్స్ట్ వన్ ఇంకేమో ఉన్నాయి కదా, అన్ని మాట్లాడితే వేరు మనకు ఉన్నాయి. మాట్లాడతారా? B3 తర్వాత విటమిన్ B5. విటమిన్ B5 నికోటినిక్ యాసిడ్. విటమిన్ B5 నికోటినిక్ యాసిడ్. కెమికల్ నేమ్ ఇస్ నికోటినిక్ యాసిడ్ తల్లి. సోర్సెస్ చూస్తే మనకి ఎక్కడ లభిస్తుంది అని చెప్తున్నాడు? సోర్సెస్ సెరల్స్ లోని ఎక్కువగా నికోటినిక్ యాసిడ్ B5 అనేది లభిస్తుంది అని చెప్తున్నాను. నెక్స్ట్ ఇది లోపించిందనుకో, B5 లోపించిందనుకో ఎటువంటి డిసీజ్ వస్తుందంట? స్కిన్ డిసీజెస్ అంటారు. స్కిన్ డిసీజెస్ చర్మ వ్యాధులు వస్తాయంట. డయేరియా, విరోచనాలు వస్తాయి చూడండి తల్లి. డయేరియా అంటే వ్యాధి లక్షణాలు కనబడతాయంట నికోటినిక్ యాసిడ్ B5 లోపిస్తే. నెక్స్ట్ వన్ పెల్లాగ్రా డిసీజ్ అనేది విటమిన్ B5 లోపిస్తే వస్తుందంట. పెల్లాగ్రా అంటే ఏంటంటే
శరీరం ఉందో చూడండి, మృదువుగా ఉన్నటువంటి శరీరము గరుకుగా తయారవుతుంది అంటారు. దాన్ని పెల్లాగ్రా డిసీజ్ అంటారు. ఏ విటమిన్ లోపిస్తే? విటమిన్ బి5 లోపిస్తే స్కిన్ డిసీజెస్, డయేరియా, నెక్స్ట్ పెల్లాగ్రా డిసీజ్ అనేది వస్తుంది అని చెప్తున్నాడు. ఓకే, నెక్స్ట్ విటమిన్ బి6. ఓకే, ఉన్నానా? సెకండ్ ఇయర్ లో ఉన్నటువంటి విటమిన్ బి6. కెమికల్ నేమ్ ఈస్ పైరిడాక్సిన్. కెమికల్ నేమ్ వచ్చిందనా? పైరిడాక్సిన్. కెమికల్ నేమ్ ఈస్ పైరిడాక్సిన్. ఈ విటమిన్ బి6 లోపించిందనుకో ఎటువంటి డిసీజ్ వస్తుంది? విటమిన్ బి6 లోపిస్తే ఎటువంటి డిసీజ్ వస్తుంది? కన్వల్షన్ తల్లి, కన్వల్షన్స్, వణుకు రోగం, మూర్ఛ వ్యాధి. ఏ డిసీజ్ వస్తుందా? కన్వల్షన్స్ డిసీజ్. కన్వల్షన్ డిసీజ్ అవుతుంది. ఈ కన్వల్షన్ అంటే వణుకు రోగం, తనంతట తానే చేతులు అనేవి వణుకుతూ ఉంటాయి తెలియకుండానే అవుతుంది. మూర్ఛ వ్యాధి అంటారు చూడండి, వాటిని కన్వల్షన్ అంటారు అవుతుంది. ఏ విటమిన్ లోపిస్తే? విటమిన్ బి6 లోపిస్తే. కెమికల్ నేమ్ ఈస్ పైరిడాక్సిన్, డిఫిషియన్సీ డిసీజెస్, కన్వల్షన్స్ డిసీజ్ అవుతుంది. ఓకే, నెక్స్ట్ వన్ B12, సైనకోబాలమిన్. కెమికల్ నేమ్ ఈస్ సైనకోబాలమిన్. కెమికల్ నేమ్ ఈస్ సైనకోబాలమిన్. డిఫిషియన్సీ డిసీజ్, ఎనీమియా. డిఫిషియన్సీ డిసీజ్ వచ్చిందనా? ఎనీమియా. డిఫిషియన్సీ డిసీజ్ ఎనీమియా. ఎనీమియాకి ఏ విధంగా తెలుస్తుంది సార్? ఎనీమియా అంటే ఏంటంటే తల్లి, మనకి హిమోగ్లోబిన్ లో ఆర్బిసి సెల్స్ యొక్క కౌంట్ అనేది డిక్రీజ్ అయిపోతుంది. హిమోగ్లోబిన్ లో ఆర్బిసి సెల్స్ కౌంట్ అనేది డిక్రీజ్ అవుతుంది. హిమోగ్లోబిన్ ఏముంటాయి? ఆర్బిసి సెల్స్, రెడ్ బ్లడ్ సెల్స్ ఉంటాయి కదా, వాటి యొక్క కౌంట్ అనేది తగ్గిపోతుందంట. దాన్ని ఎనీమియా డిసీజ్ అంటారు తల్లి. ఆర్బిసి సెల్స్ యొక్క కౌంట్ అనేది తగ్గిపోయేదాన్ని ఏమంటారు? ఎనీమియా డిసీజ్ అని అంటారు నాన్న. ఓకే, ఇప్పుడు విటమిన్స్ గురించి మాట్లాడడం. వాట్ ఈజ్ విటమిన్స్ మాట్లాడడం. విటమిన్స్ ఆర్ క్లాసిఫైడ్ ఇంటూ 2 టైప్స్ అని మాట్లాడము. ఫ్యాట్ సాల్యుబుల్ విటమిన్స్ గురించి ఎక్స్ప్లెయిన్ చేసుకున్నాం, వాటర్ సాల్యుబుల్ విటమిన్స్ గురించి ఎక్స్ప్లెయిన్ చేసుకున్నాం నాన్న. ఓకే ఓకే, థ్యాంక్ యూ నాన్న. థ్యాంక్ యూ వన్ అండ్ ఆల్ రా.